శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ హైకోర్టుకి సంబంధించి అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అయితే అవస్తుంది. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి రావడంతో ఏంటంటే బీమ్స్ వేసి పిల్లర్స్ నిర్మాణ పనులు చేస్తున్నారు, అలాగే కాలమ్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో. మొత్తం 16 పోర్లకు సంబంధించిన ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఏంటంటే ఇంకా అసెంబ్లీకి సంబంధించిన వర్క్ స్టేటస్ ఏంటంటే అసెంబ్లీ దగ్గర పైలింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి రావడంతో అక్కడ ఏంటంటే ఫౌండేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. 4 వైపులా ఫౌండేషన్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఐకానిక్ హైకోర్టు ఇంకా ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 5 సూపర్ బ్లాక్ F లో నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టు దగ్గర ప్రెసెంట్ వర్క్ స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ హైకోర్టు మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ ఐకానిక్ హైకోర్టుకి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు 16వ నెంబర్ పోర్కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని పోర్లకి కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ పోర్లు పైన కూడా కాంక్రీటింగ్ అయితే వేశారు. ఇప్పుడు పిల్లర్స్ నిర్మాణం కోసం బీమ్స్ వేసి పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ఐకానిక్ హైకోర్టు వచ్చేసి బేస్మెంట్ G+7 స్ట్రక్చర్తో అయితే ఉంటుంది. మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఈ సైట్ ఏరియా మొత్తం చూడండి. కార్నర్స్ వైపు ఏంటంటే శాండ్ ఫిల్లింగ్ అయితే చేసుకున్నారు మొత్తం. ఈ ఐకానిక్ హైకోర్టులో దాదాపు 52 కోర్ట్ హాల్స్ ఉంటాయి. ఇంకా జడ్జెస్ ఛాంబర్స్, ఇంకా పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ ఉంటాయి. ఈ హైకోర్టు లోపల అశోక పిల్లర్ అయితే ఉంటుంది. అదే ఒక హైలైట్ గా అయితే ఉంటుంది. ఈ ఐకానిక్ హైకోర్ట్ ని బౌద్ధ స్తూపాకారంలో అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఈ హైకోర్టు సైట్ ఏరియా మొత్తంలో ఏంటంటే అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యి వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇటువైపు చూడండి, ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అటుపక్క వచ్చేసి సెంటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికి చేంజెస్ కూడా మీరు చూడొచ్చు. అప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ప్రెసెంట్ ఏంటంటే సెంటరింగ్ వేసి ఫౌండేషన్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇటువైపు చూడండి, పైన మొత్తం సెంటరింగ్ వేశారు. ఈ హైకోర్టు లోపల లిఫ్ట్ ఏరియాలు ఉంటాయి, ఇంకా స్టెయిర్ కేస్ ఏరియాలు ఇవన్నీ ఉంటాయి. ఈ హైకోర్టుకి సంబంధించిన ఫౌండేషన్స్ కోసం కొన్ని వేల టన్నుల స్టీల్ని అయితే ఉపయోగించారు. అలాగే కొన్ని వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ తో వీటి ఫౌండేషన్ అంతా కంప్లీట్ చేశారు. ఈ హైకోర్టు నిర్మాణానికి వీటి ఫౌండేషనే కీలకం అన్నమాట. ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోవడంతో స్ట్రక్చర్ నిర్మాణం చాలా స్పీడ్ గా జరిగే అవకాశం అయితే ఉంది. ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. అలాగే ఈ హైకోర్టు మొత్తాన్ని 2 ఫేజులుగా అయితే డివైడ్ చేశారు. ఫేజ్ 1 లో ఏంటంటే మొత్తం స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు. దీని పైన ఉండే పోర్షన్ ని క్రౌన్ అని అయితే అంటారు. ఆ క్రౌన్ పోర్షన్ ని ఫేజ్ 2 లో అయితే నిర్మిస్తారు. ఆ క్రౌన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీని స్ట్రక్చర్ అవుట్ సైడ్ ఎలివేషన్ తో కలిపి బౌద్ధ స్తూపాకారంలో అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ ఫౌండేషన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ఏంటంటే బేస్మెంట్ కానివ్వండి, గ్రౌండ్ ఫ్లోర్ కానివ్వండి, ఈ స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతాయి.
గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే దాదాపు 55 మీటర్ల హైట్ వరకు ఈ హైకోర్ట్ అయితే ఉంటుంది. సింగిల్ బేస్‌మెంట్ అలాగే G+7 స్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది మొత్తం. ఇంతకుముందు మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే బ్లాకుల వైస్‌గా ఒక్కొక్క పోర్‌కి కాంక్రీటింగ్ అయితే చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు అన్ని పోర్‌లయితే కలిసిపోయినాయి. ఇటువైపు ఏంటంటే కొన్ని పిల్లర్స్ వైపు ఏంటంటే బీమ్స్ వేసి ఇంకా పిల్లర్స్ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. అంటే ఒక్కొక్క పిల్లర్‌ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ హైకోర్ట్ నిర్మాణం కోసం భారీ ఎత్తున స్టీల్‌నైతే ఉపయోగించారు. కొన్ని వేల టన్నుల స్టీల్‌ని యూజ్ చేసి వీటి ఫౌండేషన్ అంతా కంప్లీట్ చేశారు. ఒక్కొక్క పోర్‌కి 3000 నుండి 5000 ఎం³ వరకు కాంక్రీటింగ్‌తో ఒక్కొక్క పోర్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. అలా మొత్తం 16 పోర్‌లకు సంబంధించిన కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ చేశారు. మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హైకోర్ట్ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో కూడా మీరు చూడొచ్చు. సైడ్ కార్నర్స్ వైపు అలాగే ఇటువైపు కానివ్వండి అంతా శాండ్ ఫిల్లింగ్ అయితే చేసుకున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ సైట్ ఏరియా మొత్తం ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూస్తుందొచ్చేసి ఐకానిక్‌గా నిర్మిస్తున్న అసెంబ్లీ అన్నమాట. ఈ అసెంబ్లీ నిర్మాణం వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈలో అయితే ఉంటుంది. దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో ఈ అసెంబ్లీ అయితే ఉంటుంది. దీంట్లో మెయిన్ బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పు, అలాగే 250 మీటర్ల హైట్ వరకు ఈ అసెంబ్లీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఈ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్ G+3 స్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది. దీని పైన ఉండే పోర్షన్ వచ్చేసి సెంట్రల్ స్పైన్ అని అయితే అంటారు. అదే దాదాపు 250 మీటర్ల హైట్ వరకు అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఫౌండేషన్స్ అయితే వేస్తున్నారు. ఈ ఫౌండేషన్స్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే కాంక్రీటింగ్ కూడా జరుగుతుంది. ప్రెజెంట్ ఇక్కడ బ్లాక్‌కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ ఐకానిక్ అసెంబ్లీ వచ్చేసి దాదాపు 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ అసెంబ్లీకి సంబంధించిన డిజైన్ వచ్చేసి ఇన్వర్టెడ్ లిల్లీ పువ్వు ఆకారంలో అయితే ఉంటుంది. అమరావతిలో నిర్మిస్తున్న 7 ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన డిజైన్స్ వచ్చేసి లండన్ కి సంబంధించిన నార్మల్ పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ వాళ్ళైతే ఇచ్చారు. ఈ అసెంబ్లీ బిల్డింగ్ కోసం దాదాపు 2,500 వరకు పైలింగ్స్ అయితే వేశారు. ఇటువైపు అంతా చూడండి ఫౌండేషన్ అంతా కంప్లీట్ చేశారు. అలాగే రీసెంట్‌గా కంప్లీట్ అయిన పైలింగ్స్ వైపు ఏంటంటే ఇప్పుడు ఆ పైలింగ్స్‌ని కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఎక్స్‌కవేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి ఈ సైట్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇటువైపు కార్నర్‌లో ఏంటంటే పైలింగ్ కంప్లీట్ అయిపోయిన చోట ఏంటంటే మొత్తం పైలింగ్స్‌ని కట్ చేసేసి రాడ్ బెండింగ్ చేసుకొని వాటిపైన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ రీఎన్ఫోర్స్‌మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కాంక్రీటింగ్ అయితే వేస్తారు. మొత్తం ఫౌండేషన్ అంతా కంప్లీట్ చేస్తారు. ఇందాక చూసిన కార్నర్‌లో ఎలా అయితే ఫౌండేషన్ కంప్లీట్ అయిందో సేమ్ అలాగే ఇటువైపు కూడా కంప్లీట్ చేస్తారు. ఇలా 4 కార్నర్స్ వైపు ఫౌండేషన్స్‌ని అయితే కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఇటువైపు కూడా ఏంటంటే ఇప్పుడు ఆ పైలింగ్స్‌ని కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
ఈ అసెంబ్లీ కిందొచ్చేసి పాలవాగు అయితే ఫ్లో అవుతుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ డిజైన్ అయితే చేస్తున్నారు. ఈ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి కోర్ క్యాపిటల్ ఏరియాకి ఒక హైలైట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఈ సైట్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. అలాగే ఇటు మధ్యలో వచ్చేసి ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఈ అసెంబ్లీ దాదాపు 250 మీటర్ల హైట్ వరకు ఉంటుందని చెప్పా గదా! దీనిలో మధ్యలో ఉన్న పోర్షన్‌ని సెంట్రల్ స్పైన్ అనైతే అంటారు. దీనిలో ఏంటంటే దాదాపు 250 మీటర్ల హైట్ వరకు వెళ్లి అక్కడి నుండి 360 డిగ్రీస్ వ్యూలో రాజధాని ప్రాంతం మొత్తం అయితే చూడొచ్చు. ఈ అసెంబ్లీకి ఇంకో హైలైట్ ఏంటంటే, ఈ అసెంబ్లీ చుట్టూ పాలవాగు ఫ్లో అయ్యేలాగైతే డిజైన్ చేశారు. ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్‌గా అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ అసెంబ్లీకి సంబంధించిన సైట్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.